మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరకు వస్తుంది. ఇలా కంటెంట్ ఏంటంటే మనలకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు. స్కూల్ ముందట, గవర్నమెంట్ స్కూల్ ముందట అప్పట్ల పల్లీల ముసలామలు ఎట్లా మాట్లాడేది కాదే ఇవాళ కంటెంట్. పల్లీలు పల్లీలు గిలాస 10 రూపాయలు పల్లీలు. ఓ పెంటక్క ఏంటి అవి? అయ్యో పల్లీలు అమ్ముతున్నావు, శాతకాన్ పానానికి పల్లీలు ఎందుకు అమ్ముతున్నావు పెంటక్క? నువ్వు సపడాకి ఇంకా కూర్చోక ఏం చేయాల్సి శాతకాన్ పానానికి ఇంకేం పని శాతం అయితే నాకు. ఇగో గవర్నమెంట్ స్కూల్ కాడ పోయి పల్లీలు అన్నాం కోసం 10 రూపాయల గిలాస్ అంటే కూరగాయలు కొంటారు. రోజున పూటనన్న గడిసే చెల్లి. అగో 1 బాబు అవుతుంది, స్కూల్ బంద్ అవుతుంది, మళ్ళీ డబ్బును పోతున్నా జరుగు. వసిని 1 బాబు అవుతుంది అనుకున్నా, ఇంకా స్కూల్ బంద్ అయిందా, ఇంకా స్కూల్ తెరవలేదా, కూరగాయలు ఇంకా బయటకు వేస్తలేరు. అయ్యో తింటూరేమో, తినే టైం అయింది కాదు, తిన్నాక బయటకు వెళ్తారో ఏమో పోరగాళ్ళు. అయ్యో ఒక పోరగాడు బయటకు వెళ్ళినట్టుండు. అగో బక్క పోరడు. ఓ పోరగా ఇకరా. ఏంటమ్మమ్మా? వసిని అమ్మమ్మ రా, నీకు ఆంటీ అని రాదు? అమ్మ నువ్వు నీకు ఆంటీ లెక్కున్నావు, అమ్మమ్మ లెక్కున్నావు, మా అమ్మమ్మ కూడా గిట్టే ఉంటదని నేను అందుకే అమ్మమ్మ అని పిలిచిన. అయితే మా కానీ పోరగాళ్ళు అందరూ ఎప్పుడు బయటకు వెళ్తారా? పోరగా ఇంకా ఒక్కరు వస్తలేరు, పల్లీలు తెచ్చిన అమ్ముతంత పోకను రాదు రే. జరుండు ఇంకా టైం కాలే, ఇంకా 5 నిమిషాలు అయితే బయటకు వెళ్తారు, రాగు తింటారు అందరూ. సరే సరే మీ దోస్తులు ఎవరైనా ఉంటే చెప్పుకో, టీచర్లు కూడా ఉంటే చెప్పుకో. పల్లీలు కమ్మగా తీయగా ఉన్నాయి, ఒక ముసలాం అంతానికి వచ్చింది, అగ్గోకి ఇస్తుంది మేడం, తీసుకుంది రాదని చెప్పు పోచారా. సరే నేను చెప్తా గానీ నాకు ఫ్రీగా ఇస్తావా? వచ్చి నీ ఫ్రీగా ఎందుకు రాపోరాగా, ఇన్నిత్తులు పెడతా గానీ కోపి చెప్పి రాపో, నాకైతే గిరాక్ గానీ ఇయ్యన్న మొదటి రోజురా. సరే సరే. వాంటి కొత్త కనిపిస్తున్నావు మా స్కూల్ ముందు, ఏమవుతున్నావు? వచ్చి ఉడకబెట్టిన పల్లీలా పచ్చి పల్లీలా? ఆగొస్తుంది, నాకు ఎంత గిలాసా? తగ్గుకే ఇస్తాను దారా, ఒక గిలాస 10 రూపాయలే. ఒక్కసారి తిన్నాక చూడు, మళ్ళా 2-3 గిలాసాలు వంకొని పోతావు. చెప్ప ఆంటీ, అవతల బుట్టలే ఎట్లా, ఇవతల బుట్టలే ఎట్లా? ఆంటీ ఎంత ముద్దుగా అంటున్నావురా, అబ్బోడు నెత్తోడు అమ్మమ్మ అంటుండు. అయ్యో నువ్వు అమ్మమ్మ లెక్క నువ్వు, నేనే ఏదో తప్పు ఆంటీ అన్నా. సరే కానీ 10 రూపాయలు వెయ్యి నాకు. 10 రూపాయల గిలాస, 10 రూపాయలు కదే. ఓసి నీ వెయ్యి లేవు 10 రూపాయలు నే ముసల్దానా? ఇప్పుడే ఆంటీ ముసల్దాన్ అంటున్నావేట్రా, వెయ్యి చూడు, పిరమున్నాయి రా పల్లీలు. నాకు ఎవరికన్నా చూపిస్తే ఇజ్జత్ పోతాడు. నువ్వు 10 రూపాయలు గింజేనా? రోడ్ అవతల రమాంటి షాప్ లో అవి కొనుక్కొని అన్నది ఇంట, ఇవేమోదు నాకు. అరే ఎవరు కొనుక్కుర్రా ఈ ముసల్దాన్ దగ్గర? అయ్యో రమేష్, నేను ఇక్కడ కొందామని ఇక్కడ నించున్నా నేను. వద్దొద్దు, ముసలి మంచి ఇస్తలేదు పా, రమాంటి షాప్ లో మంచి మంచి ఉంటాయి, కొనుక్కొని తిందా పసిడి తిండి. అబ్బో నువ్వు అమ్ముడు పోవాలని భలే మాట్లాడతావు. మాట్లాడతాయే లోపల కొన్ని సార్లకు మీ టీచర్లకు అని చెప్పుకోరా, చిన్న అలా గిరాక్ చేస్తారు, జర అమ్ముడు పోతాయి. సరే అమ్మమ్మ పోయి చెప్పొస్తాగు, నువ్వేం బాధపడకు. అంటే కొత్తగా వచ్చిరా మీరు ఇక్కడ? ఇంత ముందుకు ఇలాంటి మంచి మంచి స్నాక్స్ ఎవ్వరు అమ్మకపోతుండే, ఇలాంటి పిల్లలకు చాలా మంచివి కదా హెల్త్ కి. అవునమ్మా, పానానికి మంచివని అమ్మతందుకు వచ్చిన ఒక పొరగాడు గిరాకు చేసే ముందు అందరు పొరగాలకు వద్దు వద్దని చెప్తే అందరు పోయారు. నువ్వేం బాధపడక ఆంటీ, పిల్లల దగ్గర 5 రూపాయలు 2 రూపాయలు ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఉండే కదా. 10 రూపాయలు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ. ఇవి మంచివని కూడా వాళ్ళకి తెలియదు, నేను చెప్పని చెప్తలే. రోజు 10 రూపాయలు తెచ్చుకోరా, పైసలు వేస్ట్ చేయకండి. ఆంటీ బయట పల్లీలు అమ్ముతా, హెల్త్ మంచిది కదా, అలాంటి స్నాక్స్ తినాలి రోజు అని చెప్తలే. నీకు రేపటి మంచి గిరాక్ అవుతుంది. సరే అమ్మా మేడం, రేపటి నుంచి కొంచెం చిన్న గిలాసు తెస్తే 5 రూపాయల కాయని ఇస్తలే నువ్వు చెప్పినందుకు. సరే అమ్మా, ఐడియా బాగానే ఉంది. 5 రూపాయలు తెచ్చుకుంటారు, 10 రూపాయలు అంటే పిల్లలు చాలా ఎక్కువ కదా. సరేలే అలా చెయ్యి. సరే కానీ నాకు ఒక 5 గ్లాసులు 10 రూపాయలు చొప్పున. లోపల మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు కూడా తీసుకురా అన్నారు. ఎట్లా పోతున్నావు మేమెందుకు తీసుకొని రారన్నారు, అందుకే 5 గిలాసులు ఇయ్యమ్మా. సరే మేడం, మీరన్న బోని పూట మంచి గిరాకు చేస్తుంది, ఏం బాధలేదు. ఇక తీసుకో, 6 గిలాసులు ఇస్తున్నా పటి 50 రూపాయలకు. ఎందుకమ్మా నీకు మళ్ళీ లాస్ అవుతుంది, ఎందుకు అట్లా ఇస్తున్నావు ఎక్కువ తక్కువ? ఏం కాదు మేడం, మీ మంచి గుణానికి నాకు మంచిది అనిపించింది, అందుకే ఇస్తున్నా. రేపటి నుంచి కరెక్ట్ ఇష్టపో. సరే మా లోపల పిల్లలకి వెళ్ళి చెప్తానులే. సరే పోరడా, నువ్వు అప్పటి నుంచి అట్నే చూస్తున్నా, ఒక గిలాస్ ఇస్తా దారా, నీ పానవంతి పైసలు లేనంటే పోరగా దగ్గర పాపం దారా. థ్యాంక్స్ ఆంటీ, రేపటి నుంచి మా అమ్మని మా అయ్యని అడిగి 5 రూపాయలు తెచ్చుకుంటా, కమ్మగా ఉన్నాయి. ఎవరు నువ్వు? కొత్త కనిపిస్తావు ఆ స్కూల్ ముందు. అరే భలే హుషారు పొరడు. ఆంటీ అవి పల్లీలో ఎంత గ్లాస్? ఒక గిలాస్ 10 రూపాయలు అయ్యా, తీసుకుంటారా? ఏంది 10 రూపాయల గ్లాస్ అన్నా? ఎంత చిన్నగా ఉంది ఆ గ్లాస్. 10 రూపాయలు అంటే 5 రూపాయలకి ఇవ్వచ్చురా. కాదు నాని, 10 రూపాయలే నాని, నాకు పడే నాని. 5 రూపాయలకి ఇస్తే లాస్ అయితా. నేను లాభం ఎక్కువ చూసుకున్నానా? 2 రూపాయలు రూపాయి చూసుకుంటా. తీసుకో, ఎవరు తీసుకుంటారు? ఒక పోరగాడు వచ్చి అంత తీరాకంతా నాశనం చేసి ఆగమాగం చేసిపోయిండు. అయ్యో అవునా? ఎవరాడు? రమేష్ గాడా ఏంది? అవునయ్యా రమేష్ అని అనుకుంటా. ఆంటీ ఆడెప్పుడు అట్లనే చేస్తాడు, ఆ రామాంటి షాప్ లో కలవ
అలవాటు అయిందాడు. ఆడెప్పుడు కొత్త ఎవరు అమ్మ నీకు వచ్చిన వాళ్ళందరినీ ఇట్నే వేసి పంపిస్తాడానికి నువ్వేం బాధపడకు. ఆడు చెప్పినట్టు ఎవరినరుగా బుజ్జి ఒక్క తింటది. నేను లోపలికి పోయి మా దోస్తు వాళ్ళందరికీ చెప్తా. రేపు 5 రూపాయలు తీసుకొని వస్తారు. మంచిగా అంటే హెల్త్ కి మంచిది కాబట్టి అందరు కొంటారు. నువ్వేం పికర్ చేయకు. అవునయ్య పానానికి మంచిదేనంట. ఇప్పటిదాకా మీ టీచర్ వచ్చి కూడా కొనిపోయింది. 50 రూపాయలు తీసుకొని పోయింది. హెల్త్ కి మంచిగానే అందరు కొంటారు. అమ్మ రేపంచి చెప్తా అని చెప్పింది. ఇంకేందంటే నువ్వు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు? మా టీచర్ చెప్పిన కొనని పోరగాలే ఉండొచ్చు. మా సువర్ణ టీచర్ ఏ చెప్తే అదే ఇంటర్ వాళ్ళు. సరే నాయన రేపు ఇంటిని ఎక్కువ చేస్తా. గుడాలు కూడా ఉడకబెట్టుకొని వస్తా. కానీ నాకు 10 రూపాయలు ఇచ్చి తీసుకో. 2 ఇత్తులు ఎక్కువ వేసేస్తా పట్టు నీకు. సరే ఆంటీ నీకు రేపటి నుంచి గిరా కాకుంటే నన్ను అడుగు. మా వాళ్ళందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోరి. మా పెంటక మీకోసం ఎంతో కష్టపడి వీడియో తయారు చేస్తుంది కాబట్టి మీరు ఒక లైక్ ఇస్తే ఆమె కూడా తృప్తి ఉంటది పానం. మా వాళ్ళు బాగానే నచ్చుతుర్రా అని. అరే చిన్న మనలకు నచ్చుతున్నాయి కాబట్టి మంచి మంచి కామెంట్లు పెడతారు. మంచిగా లైకులు కొడుతురురా. ఇంకా మీకోసం ప్రత్యేక కంటెంట్ కావాలని కూడా కింద కామెంట్ చేస్తే మేము మీకోసం తయారు చేసి తీసుకొస్తాం. దోస్తులందరికీ బాయ్ బాయ్. ఇక మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం.